ఎస్ వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మనతో పాటు బీజేపీ మహిళా నేత హైందవి రెడ్డి గారు ఉన్నారు. టాపిక్ ఏంటంటే, హైందవి గారు అసలు నిజానికి సొంత తప్పుడు నిర్ణయాలు చాలా పెద్ద ఓటమినిచ్చాయి వెస్ట్ బెంగాల్లో. తన గొయ్యి తనే తవ్వుకున్నంత పనైంది మమతా బెనర్జీకి. అసలు ఈ లెవెల్ ఓటమి అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు టీఎంసీ నుంచి కానీ. అయితే ఇప్పుడు అక్కడే ఇట్లాంటి మాటలు, ముఖ్యంగా తను మాట్లాడిన మాటలు చాలా తనకే రివర్స్ కొట్టినాయి అని అనుకుంటున్న పక్షంలో మన తెలంగాణలో లేటెస్ట్గా ఒక మహిళా నేత కొండా సురేఖ ఒక హాట్ కామెంట్స్ చేసినారు. ఏమని అని అంటే, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన పైనుంచి డబ్బులు పడతాయా? జై శ్రీరామ్ అంటే వచ్చేదేముంది? ఎక్కడ చూసినా కూడా మోడీ ఒక సభ పెట్టడం, జై శ్రీరామ్ అనడం, 4 హిందీ మాటలు మాట్లాడడం, వెళ్ళిపోవడం, ఇందులో ఏం గొప్ప ఉంది అన్నట్లుగా మాటలు మాట్లాడినరు. తనకి ఇదేం కొత్త కాదు. కాంట్రవర్సీ వర్డ్స్ అనేవి కొండా సురేఖకి చాలా ఇంతకుముందు కూడా చాలా సార్లు రిపీట్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా నిన్న అయితే అంత పెద్ద స్థాయిలో, అంటే ఒక రెబల్ స్టార్ లాగా మనం బెనర్జీని చూస్తాము. ఆమె ఓటమి తర్వాత కూడా సేమ్ అదే స్టైల్ కామెంట్ అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నమస్తే అండి పల్లవి టీవీ ప్రేక్షకులకు అందరికీ. ముఖ్యంగా వీళ్ళకు ఏమో ఒక అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎవరైనా నేతలు కానివ్వండి, వీళ్ళకు ఈ పురుగు అంటారు చూడండి, ఒక వైరస్ ఉంటుంది అనమాట. ఆ వైరస్ ఏమైనా ఎక్కుతుందేమో వీళ్ళకు, హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడాలి అన్న వైరస్. అందులో ముఖ్యంగా ఏంటి అని అంటే, శ్రీరాముని పైన అపహాస్యం చేయడం కానివ్వండి, లేకపోతే శ్రీరాముడిని కించపరచాలన్నటువంటి ఉత్సాహము ఉబలాటం వీళ్ళకి బాగుంటుంది. ఇది కొత్త కాదు ఇలా. ఎందుకంటే గతంలో కూడా అంతకుముందుకు శ్రీరాముడే లేరు అన్నారు, రామసేతు అబద్ధం అన్నారు, రామాయణం కల్పితం అన్నటువంటి పార్టీ ఇది. ఇవాళ శ్రీరాముని అస్తిత్వం కోసం పోరాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, బాబ్రీ మస్జిద్ కూలగొట్టాలి అన్న ఆలోచన సోయిలైనటువంటి పార్టీ, బాబ్రీ మస్జిద్ కూలగొట్టిన తర్వాత కనీసం అక్కడ మందిరం నిర్మించాలన్నటువంటి సోయిలైనటువంటి పార్టీ. ఇవాళ అక్కడి నుంచి మనము ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. ముఖ్యంగా మళ్ళీ ఈవిడ గారు ఉన్నటువంటి పొజిషన్ ఏంది అని అంటే, తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క మంత్రి. మరి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఎట్లొచ్చింది ఆమె పోస్ట్? అది ఈ యొక్క హిందువుల యొక్క దేవాలయాలను వాళ్ళ చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ వచ్చిన ఆదాయాన్ని మొత్తం కూడా మదర్సాలకి, చర్చిలకు పంపిస్తున్నటువంటి వీళ్ళు ఇవాళ శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉన్న వాళ్ళ? కొండా సురేఖ గారు చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఇదే మాటలు మాట్లాడినరు. వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు, లేకపోతే ఇష్టమైనట్టుగా నోరు వారేసుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. మనము ఒకటి నమ్ముతాం, సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్ని జరుగుతాయి కాబట్టి మనం ఏంది అని అంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటాం మనం. ఇదే వెస్ట్ బెంగాల్లో అన్నారు కాబట్టి అడుగుతున్నా, మరి ఏ రకంగా చూసినా మీరు ఇందాక కర్మ సిద్ధాంతం అంటూనే మరి మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు ఇందాక అన్న మాటే, కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. తను కూడా గుళ్ళకు వెళ్తున్న పరిస్థితి, దేవుణ్ణి మొక్కుతున్న పరిస్థితి, సమ్మక్క దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇట్లా అన్నారు అంటే, ఎక్కడైనా ఏ కోణంలోనైనా జపం చేయటం ఒక్కటి కాదు, దేవుడికి మన కష్టం మనం పడాల్సిందే అన్న మెసేజ్లో ఏమైనా అన్నట్టు అనిపించలేదా మీకు? ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఎట్లయితే ఉన్నారో, ఆయన ఏం చేస్తారు, రిజల్ట్ రాగానే కనిపిస్తున్నాడు అండి నన్ను ఎక్కడైనా కనిపించిందా మీకు ఫ్రేమ్ లో? కనీసం నైతిక బాధ్యత వహించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక నేషనల్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ లో లేకపోతే ఏవో ఇవ్వాలి కదా. 4 రాష్ట్రాలలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయితే 4 రాష్ట్రాలలో ఓడిపోయినటువంటి పరిస్థితి మీది. ఒక గెలిచింది కేరళ ఒక్క దగ్గరనే, మీరు దాన్ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. మీరు మంచిగా ఉన్నది ముచ్చట. మరి బాధ్యత ఎక్కడ ఉందండి మీకు? ఎక్కడ బాధ్యతను మీరు వ్యవహరిస్తున్నారా? గెలిచినా ఓడిపోయినా ఇవాళ రాజకీయ క్షేత్రంలో ఉండి భారతదేశం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మోదీజీ ఇక్కడికి వస్తున్నారంటే ఆయన ఏం టైం పాస్కి వస్తలేడు. ఆయన మనం మెస్సీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిచ్చినట్టు ఈయన వచ్చి మనం ఆడిపోతున్నాడు అనుకుంటున్నారా? వీడికి వస్తున్నారు అని అంటే, మోదీజీ లక్షల కోట్ల వర్కులను తీసుకొని వస్తున్నారు, తెలంగాణకి ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. దాదాపు మనకు ఇప్పుడు ఇచ్చేటటువంటి పనులలో కూడా 500 కోట్ల పైన వర్క్స్తో ఇక్కడికి వస్తున్నారు, కేంద్ర పథకాలతో వస్తున్నారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఓపెన్ చేయడానికి, మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ఇచ్చారు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి పని కోసము శంకుస్థాపనలు చేయడానికి వాళ్ళ బహిరంగ సభ పెట్టుకున్నాం అక్కడ. ఎందుకంటే సహజంగా మోదీజీ ఇక్కడికి వస్తున్నారు అని అంటే, మొట్టమొదటిసారిగా 3వసారి పిఎం అయిన తర్వాత వారు తెలంగాణకు మొదటిసారి వస్తున్నారు కాబట్టి మా యొక్క పార్టీ కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో గెలిచాము, పుదుచ్చేరిలో గెలిచాము, అస్సాంలో కూడా గెలిచాము కాబట్టి నెక్స్ట్ టార్గెట్
భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అన్న స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఇవాళ మోదీ వస్తున్నారు. కాబట్టి ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే మోదీని డైరెక్ట్ అనే లెక్క శ్రీరామచంద్రమూర్తి మీద పడుతున్నారు వీళ్ళు. కాబట్టి మేము అదే చెప్తున్నాం అనమాట. మీరు రాజకీయంగా మాట్లాడాలనుకుంటే మోదీజీని మీరు డైరెక్ట్ అడగండి, ఏం తీసుకొస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నించడంలో అర్థం ఉంది. మీరు తెలంగాణకు ఏం చేసిండ్రు అని అంటే పదే 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 మా కిషన్ రెడ్డి గారు కూడా ఎన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చిరండి, మేము ఎన్ని కోట్ల వర్కులు చేసినాము అని చెప్పేసి అని మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చినాము. ఏ రోజన్నా అవి చూసిండ్రా మీరు? కనీసం ఏం తీసుకొచ్చిన సంగతి మీకు తెలియకుండానే ఉన్నదా? తెలంగాణకు ఎన్నిసార్లు సీఎం ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఇన్నిసార్లు ఢిల్లీకి పోయినటువంటి ఏకైక సీఎం రేవంత్ రెడ్డి గారే చరిత్ర సృష్టిస్తున్నారు. నాకు తెలిసి సెంచరీ కూడా కొడతారు ఆయన రేపట్లో. కానీ తెలంగాణ కోసం ఎన్ని కావాలో మీరు కేంద్రం దగ్గరికి పోతారు, కేంద్ర మంత్రులను కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు, హోమ్ మినిస్టర్ని కలుస్తారు, జలశక్తి శాఖ మంత్రులను కలుస్తారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు కదా మీరు వెళ్ళి. మేము ఆపినామా ఎక్కడన్నా? సరే మేము తీసుకురాలేదని మీరు అంటారు కదా, మరి మీరేం చేస్తున్నారు? మరి మీ యొక్క 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలంగాణలో అధికారం కట్టబెట్టినటువంటి పార్టీ ప్రజలు ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసం మీరేం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. మరి మేమంటే 8 మంది ఎమ్మెల్యేలము, 8 మంది ఎంపీలము ఉన్నాము, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి మేము చేత కాదు అని మీరు అంటున్నారు కదా. అయినా సరే మా పార్టీ ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా కేంద్రము అందరికీ కూడా సమానమైనటువంటి నిధులను ఇచ్చుకుంటూ తెలంగాణ అభివృద్ధి కోసం కూడా మెట్రో కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, లేకపోతే అలాగే మనకు ఐఐటీలు కానివ్వండి, ఏదో రకమైనటువంటి నవోదయ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఇవాళ మనకు కేంద్రం నుంచి మనం ఇస్తున్నాం. మరి వాటన్నిటి గురించి మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అసలుకి. మీరు ఇష్టమైనట్టుగా శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడితే ఆయన వచ్చి మీకు సమాధానం చెప్పరు అన్నటువంటి మీ యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో దానికి రామభక్తులుగా మేము సమాధానం చెప్తాం, బరాబర్ సమాధానం చెప్తాము. ఎందుకంటే ఆ యొక్క రామయ్య ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. మీరు ఎందుకు చేయలేకపోయారు మరి రామ మందిర నిర్మాణాన్ని? ప్రతిసారి మమ్మల్ని మోదీజీ ఏదో మేము బీజేపీ ఎన్నికల కోసం, కేవలం ఎన్నికల కోసమే రామ మందిర నిర్మాణము అని చెప్పేసి రేపు రామ మందిరం గురించి మాట్లాడుతుందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఎంత మందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి మీరు ఆలోచిస్తున్నారా? పైనుంచి రామచంద్రమూర్తి ఆశీస్సులతోన మోదీజీ ఈ యొక్క పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి వారి ద్వారానే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా. మనకు కూడా ఇక్కడ రేపు భద్రాచలంలో కూడా రామాయణ్ డెవలప్ చేసేటటువంటి ఉద్దేశం ఉంది. ప్రసాద్ స్కీమ్ లో మనము కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి ఇక్కడికి, అవి డెవలప్ చేసేటటువంటి సోయి మీకు లేదు. భద్రాచలంలో అర్చకుల మధ్యలో కొట్లాటలు జరుగుతాయి, వాటిని పరిష్కరించేటటువంటి ఆలోచన మీకు ఉండదు. యాదాద్రి నరసింహస్వామి గుడిలో జరిగేటటువంటి అవకతవకల గురించి మీరు మాట్లాడరు. తెలంగాణలో ఎన్నో దేవాలయాలను విధ్వంసం చేస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా నువ్వు గుళ్లకు తిరుగుతున్నా అని చెప్పేసి అంటున్నావు కదా, నీ బాధ్యత ఏంది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి కొండా సురేఖ గారు. అంటే ఇక్కడ హైందవరెడ్డి గారు మోడీ గారు రాకముందే ఇట్లా మాట్లాడడం అంటే వచ్చి వెళ్ళిన తర్వాత మోడీ గారు మాట్లాడిన తీరునో లేకపోతే ఆ సభలో ఏ అంశాలు ప్రస్తావించారో వాటిని కౌంటర్ చేయటం వేరు. కానీ మోడీ గారు 10వ తారీఖు ఇక్కడ 9th ఇక్కడ దిగుతారు, 10th ఆ సభ ఉంది, ఇది జరగక ముందే ఈ కామెంట్స్ ని చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? అభద్రతా భావం అండి. ఏముంటది వీళ్ళకి? ముందే కౌంటర్ వేసి పట్టుకున్నాం అనుకోండి, పని ఉండదు. మా పని ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. వాళ్ళు ఏమీ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నది లేదు, దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలను ఏమీ చూడట్లేదు. అట్లాగే అమ్మవార్ల విగ్రహాలు ధ్వంసం అవుతున్నా, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఏ రోజన్నా ఒక్క గుడి దగ్గరకన్నా వచ్చిందా అండి? ఈమె ఒక్క గుడి దగ్గరకు వచ్చి మేము చేస్తాము, మేము గుళ్ళను పరిరక్షిస్తాము మరియు ఎండోమెండం ఎక్కడ కూడా మేము ఖండించకుండా నీ ఇష్టమైనట్టుగా నువ్వు అడ్డగోలుగా నువ్వు వాగుకుంటా ఉంటే మరి మహిళలుగా మేము కూడా చెప్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ నుంచి బరాబర్ వస్తే ఆడ అడ్డుకుంటాం, నిన్ను దేవాలయాలు దర్శనం చేసుకొనియము. నేనే చెప్తున్నా ఇవాళ, నేనైతే నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నేనైతే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాము. మరి ఊకుంటావా నువ్వు? మరి నువ్వు మంత్రి హోదాలో మీరు వస్తారు కదా, మరి మీరు మంత్రి హోదా మాత్రమే చూసుకుంటున్నారు. మేమేం చూస్తున్నాం అంటే ప్రజల లోపల ఉన్నటువంటి ఆవేదన చూస్తున్నాము. మన యొక్క పూజారులకి ఇచ్చేటటువంటి శాలరీస్ విషయంలో మీరు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మరి వాటి గురించి అన్ని గురించి ఎవరు మాట్లాడాలి? మరి ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? అసలుకి ఎంతసేపు భజన, రాహుల్ గాంధీ భజన చేయాలి, రేవంత్ రెడ్డి భజన చేస్తే నా యొక్క సీటు చక్కగా ఉంటుంది, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి అనుకుంది. గతంలో ఇట్లనే ఒక ఫ్యామిలీ మీద
ఇష్టమైనట్టు మాట్లాడితేనే మంత్రి పదవి పోయేంత వరకు వచ్చింది. అయినా కూడా లేకుండా మళ్ళీ ఇష్టమైనట్టుగా మాట్లాడితే సారీ చెప్తే సరిపోదు కదండి. ఇప్పుడు మరి శ్రీరామచంద్రమూర్తికి సారీ చెప్పాలి, మరి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేస్తున్న ఇవాళ నేను ఒక మహిళగా, ఒక హిందుత్వవాదిగా, ఒక సనాతనిగా నేను నా యొక్క శ్రీరామచంద్రమూర్తిని నువ్వు అవమానించినావు, నువ్వు శ్రీరామచంద్రమూర్తిని అవమానించినందుకు బాజాప్త నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే. నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ కొండా సురేఖ గారు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసి నువ్వు ఇచ్చినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి నువ్వు రాజీనామా చేసి నీ యొక్క మంత్రి పదవిని త్యాగం చేసి వచ్చి ఆ యొక్క ఎక్కడికి వస్తావో చెప్పు, బహిరంగంగా మేము కూడా వస్తాం. మరి అక్కడికి వచ్చి మీరు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వదిలిపెట్టాం మరి మిమ్మల్ని. సో దర్శనాలు చేసుకొని ఇది కాదు కదా పద్ధతి. చేసుకొని ఎందుకు చేసుకొని ఇస్తాం? మా గుళ్ళ యొక్క సంపద మేము ఒకవైపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసేయాలి అని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అన్నది ఎండోమెంట్ లో ఉంటే కాదు. ఎండోమెంట్ లో ఉన్న ప్రభుత్వాల నుంచి దేవాలయాలను విముక్తి చేసి దేవాలయాల పరిరక్షణకు మనము ధర్మ స్థాపన కోసం అని చెప్పేసి అని మనం ఒక ధర్మకర్త మండలిని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అన్నది మా యొక్క ఉద్దేశం. ఇవాళ దానికి వీరు సహకరించారు. ఎందుకంటే కేవలం మీకు హుండీలో వచ్చేటటువంటి డబ్బులు మాత్రమే కావాలి. మీకు హుండీలో డబ్బులు లెక్క పెట్టుకోవాలి, అవి తీసుకుపోయి జేబులో పెట్టుకోవాలి, వాటిని తీసుకుపోయి మక్కా మసీదుకి ఇవ్వాలి, లేకపోతే మక్కకు పోయే వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వాలి, జెరూసలేం పోయే వాళ్ళకి సబ్సిడీ ఇచ్చుకుంటూ పోతా ఉంటే మరి రేపు మానస సరోవరం పోయేటటువంటి మానస సరోవరం పోయేటటువంటి మన భక్తులకి, అమర్నాథ్ యాత్రకు పోయేటటువంటి భక్తులకు, చార్ధామ్ యాత్రకు పోయేటటువంటి భక్తులకు మీరు సబ్సిడీలు ఇస్తున్నారా? మరి ఇయ్యారు కదా, ఇవ్వట్లేదు. మరి అట్లాంటప్పుడు హుండీ మీద మీకు ఎక్కడిది హక్కు? దేవాదాయ ధర్మాదాయ శాఖనే రద్దు చేయాలి. అసలుకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది అసలు తెలంగాణలో ఉండొద్దు, ఆ శాఖ రద్దు కావాలి. మా మీద ఆధారపడి బతుకున్నటువంటి కొండా సురేఖ గారు మీకు ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ మా ఆగ్రహానికి మీరు గురి కావద్దు అనుకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ రామయ్య అనుగ్రహం మా మీద ఖచ్చితంగా ఉంది. మీరు ఎన్నైనా మాట్లాడండి, మీరు ఎన్ని మాట్లాడితే మాకు అంత శ్రీరామ రక్ష లభిస్తుంది. మీరు మాట్లాడుతూ పోతా ఉంటున్నారు కదా. మీరు చెప్పినాం కదా, ముందే అన్నాం, కర్మఫలం ఎప్పుడైతే ఎవరికైనా కూడా వస్తుంది, అది త్వరలోనే మీకు కూడా వస్తుంది. రాబోయే రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడానికి కూడా వీళ్ళే కారణమవుతారు. ఓకే, అది మాత్రం పక్కా అండి. ఓకే, థ్యాంక్ యూ హైందవి గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.